చిత్తూరు జిల్లా రొంపిచెర్ల ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లి పంచాయతీలో 2.57 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర విద్యుత్ ఇంధన గనులు పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఉదయం ప్రారంభించారు. తిరుపతి పీలేరు హైవే నుంచి ఆదర్శ పాఠశాల వరకు 29 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన మంత్రికి విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యం పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. నూతన భవనంలో జరిగిన పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భవనం త్వరగా పూర్తి కావడానికి జిల్లా కలెక్టర్ సన్మోహన్ చొరవ తీసుకున్నారని, ఆయనకు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుకోవాలని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్ సన్మోహన్ మాట్లాడుతూ తరగతి గదుల భవనాలు కూడా త్వరగా పూర్తయ్యేందుకు ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సరళ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మీనాక్షి, ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, ఎంఈఓ శ్రీనివాసులు, ఎంపీడీఓ రాజేంద్ర, పలు శాఖల అధికారులు, వైకాపా నాయకులు పెద్దిరెడ్డి, చెంచురెడ్డి, డాక్టర్ శ్రీనాథ్, అధికార పార్టీ ఎంపీటీసీలు, సర్పంచులు, సింగిల్ విండో ప్రెసిడెంట్ హరినాథ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాఠశాల రొంపిచెర్ల గ్రామంలో మనం బాలికల కోసం స్పెసిఫిక్ గా ఒక వసతి గృహం నిర్మించుకోవటం, పక్కనే తొందరలో మనకు సంబంధించి ఒక పాఠశాల భవనం కూడా నిర్మించడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 2.5 కోట్లతో ఈ బిల్డింగ్ అత్యంత త్వరగా అండ్ రాష్ట్రంలో చాలా తక్కువ బిల్డింగ్స్ శాంక్షన్ అయ్యేగా మన బిల్డింగ్ మొట్టమొదటిగా కంప్లీట్ అయిపోయి దాన్ని మనం ఇనాగ్రేషన్ స్టేజ్ తీసుకురాగలిగాం. రకరకాల ఇష్యూస్ ఉన్నప్పటికీ ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇంత రోడ్ పక్కన ల్యాండ్ దొరికి తీసుకొచ్చిన దానికి ఆనరబుల్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నా కృతజ్ఞతలు సార్. ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి బిల్డింగ్ కావడం వెరీ వెరీ అన్లైక్ సార్. అండ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ కానీ, పవర్ కానీ, రోడ్ కానీ, వాటర్ కానీ అన్ని రెడీగా పెట్టుకొని మనం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాడి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. అండ్ అక్కడ ఉన్న 5 crores వర్త్ బిల్డింగ్ కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది సార్. అది కూడా మళ్ళీ స్టార్ట్ చేయడానికి విత్ పర్మిషన్ స్టార్ట్ చేస్తాం సార్. అండ్ దీంతో పాటు ఆ క్లాస్ రూమ్స్ కూడా వాడడానికి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. విద్యార్థులకు నా శుభాశీస్సులు. చాలా సంతోషం. మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది ఇన్కంప్లీట్ గా ఉన్న భవనాన్ని పూర్తి చేయడంలో సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు మన కాంట్రాక్టర్ తొందరగా చేస్తా అంటున్నాడు. ఆయన 50 లక్షలు అడిగాడంట. అది కూడా తొందరలోనే కలెక్టర్ గారు ఇస్తా అని చెప్పారు. ఇదంతా కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేసిందే. ఇది తప్పకుండా విద్యార్థులు కానీ, పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపల్ కానీ అందరూ కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపాలని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తాను.